హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు వీడియోలో కమ్మగా నోరూరించే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీ షీర్ కుర్మా. ఇది సేమియా కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు చేసి చూడండి, రెగ్యులర్గా ఇదే చేస్తారు. ఈ రెసిపీ నాకు రాకముందైతే రంజాన్ వచ్చిందంటే చాలు ఇంకెవరైనా స్వీట్ ఇస్తే బాగుంటుంది కదా అని అనిపించేది నాకైతే. నేను చేయడం నేర్చుకున్నాక రెగ్యులర్గా ఇదే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనిలోకి కావాల్సినవి కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా కిస్మిస్, అలాగే కొద్దిగా చిరోంజి, అలాగే కొద్దిగా పిస్తా పప్పును కూడా తీసుకోవాలి. అలాగే ఒక 100 గ్రామ్స్ కొద్దిగా సేమియాను తీసుకోవాలి. ఇది నార్మల్ సేమియా కంటే సన్నగా ఉంటుంది. ఇది ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇది ఇలా పొడుగ్గా ఉంటుంది. దీనిని విరిచి వేసుకోవచ్చు లేదా అలాగే వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా కాజుని వేసుకొని వేయించుకోవాలి. ఇలా జీడిపప్పుని మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని ఇందులో మళ్ళీ కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. కిస్మిస్తో పాటు చిరోంజి కూడా వేసుకోవాలి. కిస్మిస్ తొందరగానే ఫ్రై అయిపోతాయి, అలాగే చిరోంజి కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయి. కిస్మిస్, చిరోంజి రెండు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాదం పప్పుని కట్ చేసి తీసుకున్నాం కదా, బాదం పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని ఇందులో కొద్దిగా పిస్తా పప్పును వేసుకొని వేయించుకోవాలి. ముందుగానే వీటన్నింటినీ ఫ్రై చేసి తీసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్, చిరోంజి, అలాగే పిస్తా పప్పును వేయించుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్ని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు బాండీలో 1.5 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేసుకున్నాను. పాలను ముందే వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో 1/2 గ్లాస్ షుగర్ అయితే వేసుకోవాలి. 1.5 లీటర్ మిల్క్కి 1/2 గ్లాస్ షుగర్ అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలను కొద్దిగా మరగనివ్వాలి. ఇప్పుడు పాలు కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియానైతే వేసుకోవాలి. ఈ సేమియా ఒక 2 నిమిషాలలో ఉడికిపోతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. చెప్పాను కదా, ఇదైతే 2 నిమిషాలలోనే ఉడికిపోతుంది. ఎక్కువగా ఉడికించామంటే సేమియా మొత్తం మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, సేమియా అయితే ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకోవాలి. సేమియా అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.